ఓటేసినప్పుడు మీకు గుర్తురాదా? 2000 ఇస్తారు ఓకేనా? 5000 ఇస్తారు ఓకేనా? 10,000 ఇస్తారు ఓకేనా? ఇప్పుడు అదే చేస్తున్నారు. దోచుకున్న డబ్బుల్ని మీకిచ్చి మీ ఓట్లు కొనాలని పాపాల పెద్దిరెడ్డి, ఇక్కడ రెడ్ శాండల్ స్మగ్లర్ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు వేశారు. మోసపోతారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒకప్పుడు 200 రూపాయలు కరెంటు ఛార్జ్, ఇప్పుడు ఎంత? 1000 రూపాయలు అవునా కాదా? తమిళ్లో మీలో కొంతమంది కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకుంటే కంటి నిండా నిద్రపోవచ్చు అనుకుంటారు. మా జగ్గుబాయికి అర్థమైపోయింది, మీ బలహీనత అర్థం చేసుకున్నాడు. అందుకే ముందు మద్యపాన నిషేధం అన్నాడా లేదా? తర్వాత పెంచుకుంటూ పోతే మీరు తాగడం తగ్గిస్తా వస్తారంట. కొత్త తీరి అవునా కాదా? మా తమ్ముడు క్వార్టర్ బాటిల్ తీసుకొచ్చేశాడు. ఉత్సాహం ఎక్కువైపోయింది. మా తమ్ముడు ఆలోచిస్తున్నాడు మళ్ళా మంచి రోజు వస్తుందని, మళ్ళా మంచి బ్రాండ్లు వస్తాయి, ఆరోగ్యం అన్నా బాగుంటుందని మా తమ్ముడు ఆలోచిస్తున్నాడు. తమిళ్లో క్వార్టర్ బాటిల్ నేనున్నప్పుడు 60, ఇప్పుడెంత? 200 అవునా కాదా? ఒక క్వార్టర్ వేసుకుంటే కిక్ ఎక్కదు, ఎక్కుతుందా? 2 క్వార్టర్లు వేసుకుంటే జోబీ ఖాళీ అయిపోతుంది. అక్కడి నుంచి కడుపులో మంట వస్తుంది, అవునా కాదా? అందుకే మా తమ్ముళ్ళు చిత్తూరు వాళ్ళు నేరుగా తమిళనాడుకి వెళ్లిపోతున్నారు. మోటార్ బైకులు, కార్లు వేసుకొని వెళ్లిపోతున్నారు. ట్యాంక్ నిండా పెట్రోల్ వేసుకుని మీరు కూడా ఫుల్ గా వేసుకొని ఇంటికి వస్తున్నారు, అవునా కాదా అని అడుగుతున్నా. ఇది పరిపాలన, ఇది పరిపాలన అంటున్నా. ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎక్కడికి పోతా ఉంది? పక్క రాష్ట్రాల్లో పోతా ఉందా లేదా? చెత్త పరిపాలన, అవునా కాదా? నేను వస్తానే జగ్గుబాయికి భయం ఏంటంటే ఆదాయం పోతుందని. పోతుంది, ఎండగడతా నిన్ను చూస్తావని చెప్పి హెచ్చరిస్తున్నా. తమిళలో పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? పెరిగిందా లేదా? పన్నులు పెరిగాయా లేదా? ఇంటి పన్ను వేశాడా?